బ్లాగ్స్ ఛానల్ వల్ల నాకు తెలిసి మెయిన్ ఛానల్ మీద కొద్దిగా వ్యూస్ అనేది డౌన్ అయితే అయిపోయింది. దాంట్లో 2 లక్షల వ్యూస్ వచ్చేది 1,500 వస్తున్నాయి. బ్లాగ్స్ ఛానల్ మొత్తమే పెట్టకుండా ఏం రాకపోతుండే. ఈ 1,00,000 వ్యూస్ అనేవి అక్కడ దగ్గర షిఫ్ట్ అయితే అయిపోయినాయి. సో మనం ఒకవేళ బ్లాగ్ ఛానల్ బంద్ చేసి దానికి 2 లక్షల వ్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇట్లా 2 ఛానల్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? లేకుంటే ఒకే ఛానల్ మీద పర్ఫెక్ట్ అవ్వమంటారా? ఏదంటారో కామెంట్ అయితే వేయండి. సో మేము ఎట్లా ఆలోచిస్తున్నామంటే ఒకవేళ 2 ఛానల్ గ్రో అయినట్లయితే ఒక ఛానల్కి ఏమన్నా అయినా కానీ ఇంకొక ఛానల్ మాకు బ్యాకప్ లాగా ఉంటుందని అయితే ఆలోచిస్తున్నాము. సో మీరేమంటారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎంజాయ్ చేస్తుర్రా? రెండింటిని కంటిన్యూ చేయమంటారా? లేదంటే ఏదైనా ఒకటే ఛానల్ కంటిన్యూ చేయమంటారా? బ్లాగ్ ఛానలే కంటిన్యూ చేయమంటారా? ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. ఎస్టర్డే బ్లాగ్లో నేను మీకు 3 రకాల డిజైన్స్ అయితే చూపెట్టిన వినాయకుని దగ్గర డెకరేషన్కి. దాంట్లో 3rd నెంబర్ ఏదైతే ఉందో మీలో చాలామంది దాన్ని లైక్ చేసిర్రు. సో మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఆ 3rd నెంబర్ డిజైన్ ఇప్పుడు దీంట్లో అయితే వేయబోతున్నాం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే. ఎక్కడికి వెళ్తున్నాము అంటే గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఎస్టర్డే సామాన్లన్నీ తీసుకొచ్చినా కదా, ఆ సామాన్లన్నింటినీ మంచిగా ఒక దగ్గర పెడదాం. అంతేకాకుండా మన వినాయకునికి మండపానికి కవర్ వేసి ఈరోజు డెకరేషన్ వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం ఫినిష్ అయితే వేయాలి. దాంతో పాటుగా మీ ఛానల్ కూడా ఒక వీడియో తీసుకోవాలి. ఆ వీడియో వచ్చేసి ఏంటి అంటే మెయిన్లీ వాటర్ రిలేటెడ్ అయితే ఉండబోతుంది. సో అక్కడికి కూడా వెళ్తున్నాము. సో స్విమ్మింగ్ చేయబోతున్నాము ఈ వ్లాగ్లో. తాజ్గాని కూడా మళ్ళీ ఎత్తేయబోతున్నాము. రకరకాలుగా ఈ వీడియోలో యాక్టివిటీస్ అయితే ఉండబోతున్నాయి. సో ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయితే చూడండి. కరీంనగర్ నుంచి ఎవరో మన సబ్స్క్రైబర్స్ వచ్చారట, వాళ్ళని కలవనీకి వెళ్తున్నా. పోయి వాళ్ళని కలుద్దాం. ఆ తర్వాత మన యాక్టివిటీస్ ఏవైతున్నాయో డేవి అవైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చిన. కరీంనగర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పినా కదా, వాళ్ళని అయితే కలిసినాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా రోజుల నుంచి మన ఆడియన్స్ ఏమైనా అడుగుతారు అంటే మీరు ఏమైనా అడుగుతారు అంటే స్టూడియో అప్డేట్ కావాలి, ఏం దాకా వచ్చిందో చెప్పుర్రి, ఏం దాకా అయితే వర్క్ అయిందో అది షూట్ చేసి పెట్టురు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతారు. సో స్టూడియో అప్డేట్ వచ్చేసి మీరే చూడండి. ఇప్పటి వరకు ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఎట్లుందో అట్లే ఉంది. ఇది మొత్తం అయిపోయింది, మీకు అందరికీ తెలిసిందే. పైన వచ్చేసి గ్రిల్స్ పెట్టిండు తాజా, అది కూడా మీకు తెలిసిందే. కాకపోతే ఈ వెంటిలేటర్స్ ఏవైతున్నాయో ఈ 2 కూడా రిమూవ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేపిస్తున్నాం. 2 కూడా క్రాస్ అయినాయి, వాళ్ళు కరెక్ట్ ఫిక్స్ చేయాలి. మన బయట నుంచి వస్తారు కదా పని వాళ్ళు, వీళ్ళు బీహార్ నుంచి వెళ్ళి వాళ్ళు చేసిరన్నమాట. కరెక్ట్గా వీటిని కూర్చుండబెట్టలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన సర్కార్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. అంటే ఇది రఫ్ అయిపోయింది, మళ్ళీ దీని మీకు స్మూత్ చేస్తారట. ఇక్కడిది ఒక్క దిక్కే కాదు, మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇగో ఇక్కడ దాకా అయింది, సేమ్ రఫ్ అయిపోయింది. సో ఇదే విధంగా అక్కడ దాకా అయిపోతుంది మొత్తము. ఈరోజు ఒకవేళ వర్కర్స్ వస్తే, ఈరోజు సండే కాబట్టి వస్తారో రారో అనిపిస్తుంది. సో చూద్దాము. అండ్ కొద్దిగాడు వచ్చేసి పైన వాటర్ పడుతుండ్రు, మన వాళ్ళు వచ్చేసి త్వరలోనే వస్తారు. నేను అంకుల్ కొడతా ఉన్నాడు, వీటిలో ఉంచి మనాలి. ఈ పైన 2-3 కాయలు ఉన్నాయి చూడు, అది ఒక్క కొమ్ము ఉంచు. అది ఉండని, మాకు వినాయకునికి కావాలి. నిన్ననే అనుకున్నాం, ఇంకా కొట్టుకపోతలేరు ఎవరు అని. అది కొట్టుకపోరే వద్దంటలేను, ఒక్క కొమ్ము ఉంచురి మాకు. అది ఒక్కటే కావాలి నాకు, ఆ కాయలు ఉన్నది వినాయకుని కాబట్టి నీకు అన్న అదేనట. ఎవ్రీథింగ్ సెట్, అదే వాళ్ళు కొట్టేరిగా. నిన్ననే బ్లాగ్లో చెప్పిన, కాకపోతే ఆ క్లిప్ కట్ చేసేసిన. ఏమని అంటే ఎలక్కాయలు ఉన్నాయి, మేము వినాయకుని పెట్టేదాన్ని వెనక అది ఇది అని చెప్పేసి చెప్తే బ్లాగ్లో చూసి ఎవరైనా వచ్చి కొట్టుకపోతారేమో అని ఆ బ్లాగ్ తీసేసిన. తెల్లారే వరకల్లా మీరు చూడవచ్చు మొత్తం వేసేసారు. మన వాళ్ళు వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుందట. వాటర్ అయితే విజయాడ పడుతుండే. యాక్చువల్ నేను పడతాను వచ్చిన తొందర తినలేదు, ఇంకా పోయి తినేసి వస్తా. ఆ తర్వాత ఇవాళ రాగానే షెడ్ పని ఫినిష్ చేసుకుందాం. ఫస్ట్ మంచిగా ఎండ అయినాక వాటర్ వీడియో అని చెప్పిన అడిగిపోదాం. స్విమ్మింగ్ చేసినా కానీ ఎండలో మజా వస్తుంది. సో అట్లే ప్లాన్ చేద్దాం. ఈ వీడియోలో ఒక సజెషన్ అయితే ఇయ్యి. ప్రతి దాంట్లో అడుగుతున్నా కదా, ఈ వీడియోలో కూడా ఒక సజెషన్ అయితే అడుగుతున్నా. అదేంటిది అంటే, ఇప్పుడు మేము రెగ్యులర్గా మెయిన్ ఛానల్ పైన అయితే వర్క్ చేసేవాళ్ళము. ఇప్పుడు మెయిన్ ఛానల్ మీద వర్క్ చేస్తున్నాం, దాంతో పాటుగా వ్లాగ్స్ ఛానల్ మీద కూడా వర్క్ అయితే చేస్తున్నాము. వ్లాగ్స్ ఛానల్ వల్ల నాకు తెలిసి మెయిన్ ఛానల్ మీద కొద్దిగా వ్యూస్ అనేది డౌన్ అయితే అయిపోయింది. దాంట్లో 2 లక్షల వ్యూస్ వచ్చేది 1,500 వస్తున్నాయి. వ్లాగ్స్ ఛానల్లో మొత్తమే పెట్టకుండా ఏం రాకపోతుండే. ఈ 1,00,000 వ్యూస్ అనేవి అక్కడ దగ్గర షిఫ్ట్ అయితే అయిపోయినాయి. సో మనం ఒకవేళ వ్లాగ్ ఛానల్ బంద్ చేసి దానికి 2 లక్షల వ్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇట్లా 2 ఛానల్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? లేకుంటే ఒకే ఛానల్ మీద పర్ఫెక్ట్ అవ్వమంటారా? ఏదంటారో కామెంట్ అయితే వేయండి. సో మేము ఎట్లా ఆలోచిస్తున్నామంటే ఒకవేళ 2 ఛానల్ గ్రో అయినట్లయితే ఒక ఛానల్కి ఏమన్నా అయినా కానీ ఇంకొక ఛానల్ మాకు బ్యాకప్ లాగా ఉంటుందని అయితే ఆలోచిస్తున్నాము. సో మీరేమంటారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎంజాయ్ చేస్తుర్రా? రెండింటిని కంటిన్యూ చేయమంటారా? లేదంటే ఏదైనా ఒకటే ఛానల్ కంటిన్యూ చేయమంటారా? బ్లాగ్ ఛానలే కంటిన్యూ చేయమంటారా? ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మనం బేస్ తయారు చేసినాం కదా చెట్ల మధ్యలో, ఆ బేస్ దగ్గరికి అయితే పోతున్నాము. అది ఉన్నదా తాళ్ళలో ఇప్పుకొని ఇసుకపోయారా? ఆ బేస్ ఇసుకపోయారా?
మంచాలు కావాలి అవి మొత్తం గదే మంచాలు తీసుకోవసారా ఇంట్లో మంచమేనా అది ఒక రకంగా ఆలోచిస్తే గాలిలో మంచం మంచిగా 1,00,000 వ్యూస్ వస్తున్నందుకు వ్లాగ్స్ ఛానల్ మీకు ₹1 1,00,000 వ్యూస్ ₹1,00,000 వచ్చాయి అట్లా వస్తే మంచినోడు ఎవరు ఏం పని చేయరు అట్లా వస్తాయా యూట్యూబ్ ఛానల్ ఆటో పని చేస్తావు యూట్యూబ్ ఛానల్ ₹1,00,000 ఏం పని చేస్తే వస్తే మరి రోజుకు 1,00,000 అట్లా అంటే భార్యనే పెరుగుతుంది నీకు ఒక యూట్యూబ్ ఛానల్ పెడదు నేను ఇంకా ఆడుతుంది ఉంది అనుసా సిచ్యువేషన్ చూసేద్దాం ఎక్కుదామా పైనకి ఎక్కడికి రాయేమో ఎక్కడ ఖచ్చితంగా లేదా దిగాలి పైనకి ఎక్కండి పైనకి తాడికించి నువ్వు లేవు కదా తయారేసినాడు కొద్దిగా లేడు కొద్దిగా బెదురుతారు కావచ్చు ఇప్పుడు పైనకే పోదామా ట్రై చేద్దాం ఇవాళ అనుకున్నంత స్టేబుల్ లేదు అది తాడు పట్టుకుని పోతే అనుకోవాలి వాడుతావు తాడు నేను పడగా నువ్వు పడితే ఇట్లా మంకీ రోపు లెక్క ఇట్లా 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 కాళ్ళు కానీ తాడు మొత్తం సక్కా లేవు మరి తాళ్ళు ఇట్లా కిందికి ఉన్నాయి డౌన్ ఏమైతే ఏం కదా చూద్దాపా వాటర్ తగ్గినాయిరా వాటర్ తగ్గినాయి బురద మొత్తం కిందికి పోయింది ఇప్పుడు కింద అంటాం రా బాబాయ్ దుంపితే మొన్నటికి ఇవాళకి దగ్గర దగ్గర ఒక జానడంతా ఫీట్ కాదు కర్రె కట్టు ఉందా ఏ లేదురా కర్రె కట్టు ఉన్నది చూడు షర్టుకు హాఫ్ ఫీట్ నీళ్ళు ఆ రోజు మొత్తం రెడ్ కలర్లో ఉండే కదా రెయిన్ వాటర్ అయ్యేసరికి ఏదైతే మనకు మట్టి కొట్టుకొచ్చిందో అది మొత్తం కూడా లోపలికి పోయింది మీరు వాటర్లో చూడొచ్చు ఫ్రెష్గా అయినాయి కొద్దిగా అండ్ వాటర్ కూడా కొద్దిగా తగ్గినాయి కానీ ఏమన్నా ఇవి రెండు గుంజితే మామిడి చెట్టు మీద గుంజి టైట్ కట్టుకోవాలి అలా అది కూడా లూజ్ అయింది అక్కడిది కింది టైట్ అయినాయి చూడు రెండు టైట్ అయినాయి వానలు కొద్దిగా తగ్గినాయి కదా ఇక ఇది ఒక భూమి మొత్తం జర దిగబడతాయి అన్నట్టు దిగబడు బంద్ కాగానే ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ పోతాయి మొత్తం ఘోరంగా అవుతుంది లొకేషన్ ఇది తీసేస్తారా మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం తీసేస్తారట మొన్న వచ్చి చూసిపోయారు వాళ్ళు కోసుకపోయేటోళ్ళు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయి చెట్లు ఇడికి వచ్చినప్పుడు రానంటే భయపడుతుంటాయి మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అన్ని చెట్లే ఉంటుండే అసలుంటిది అన్ని పోతున్నాయి ఇక మొత్తం ఎండబడుతుంది ఇక స్మాష్ చాలా రోజుల తర్వాత మన టెస్లా ఏదైతే ఉందో దీన్ని అయితే బయటగా తీస్తున్నాం రీజన్ వచ్చేసి ఏంటి అంటే దీని ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎక్కువ రోజులు అయితే స్టార్ట్ కావు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హోల్డ్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మన ఏవైతే బ్యాక్ సైడ్ ఇంజన్స్ ఉన్నాయి స్కూటీ ఇంజన్స్ని వీటిని చేంజ్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నాం అనమాట దీనికి రివర్స్ గేర్ లేదని చాలామంది కామెంట్లు చేసారు కదా అప్పుడు సో అందు గురించే ఒక స్పెషల్ ఇంజన్ అయితే బయట నుంచి తెప్పిస్తున్నాము అది ఎలక్ట్రిక్ మీద వర్క్ అవుతుంది సైబర్ ట్రక్ కూడా ఎలక్ట్రిక్ కాబట్టి దీన్ని కూడా ఎలక్ట్రికల్ని తయారు చేస్తున్నాము సో దాని గురించే బయట నుంచి ఆర్డర్ పెట్టిన 30 days అవుతుంది ఇంకా ఆర్డర్ కన్ఫర్మ్ అయింది మొన్ననే కన్ఫర్మ్ అయింది షిప్పింగ్ 30 days చూపిస్తుంది అది ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి యా బాబాయ్ టెస్లా అరే ఈ డోర్ ఏంద్ర మొత్తం లోపలికి పోయింది అబ్బా స్టార్ట్ అవుతలే ఒకటే రేస్ ఎందుకు లేదా ఏది ఏం చూసిపోయింది ఒకసారి చూడు నేను అని చెప్తా కొట్టు 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 ఒకటి స్టార్ట్ అయిపోయిందిరా ఏమైందిరా ఏదిరా దేని మీద ఇగో పెట్టేసే దానికి కింద ఇరికి ఇట్లా పెట్టేసే తీరా ఈ ఇంజన్ కొత్తగా వచ్చినాక వేరే ఇంజన్ వేయాలి మేము దీన్ని సైడ్కే పెట్టినాం కదా దగ్గర 10 days అవుతుంది కావచ్చు నాకు తెలిసి సో దానివల్ల ఏమైందంటే స్టార్ట్ అవుతుంది ఇంజన్లు తీసేయాలి దీన్ని మొత్తం మళ్ళీ కట్ చేయాలి ఫ్రేమ్ తీసేయాలి పెద్ద పని పెట్టుకున్నాము నాకు తెలిసి టెస్లా సైబర్ ట్రక్ Part 5 కంప్లీట్ కాదు Part 5 Part 6 Part 7 Part 8 Part 10 దాకా పోతుంది కావచ్చు నాకు తెలిసి మొత్తం అన్ని షీట్లు తీసేయాలి ఇదంతా బాడీ కట్ చేయాలి బాడీ మేము అనుకున్నట్టుగా లేదు దీన్ని ఇంకా చిన్న వేయాలి దీనికి వేరే ఇంజన్ వస్తుంది ఆ ఇంజన్ సెట్ చేయాలి ఆ ఇంజన్ మోడిఫై చేయాలి హౌసింగ్ మొత్తం దానికి పెద్ద వీల్ సెట్ అయ్యేటట్టు చేయాలి దాని మీకు క్యాప్స్ చేయాలి అద్దాలు బిద్దాలు
ఓ పెద్ద కథ ఉన్నది. కాకపోతే ఎటు పెట్టి ఒక్కటే చెప్తున్నా, ఖచ్చితంగా టెస్లా సైబర్ ట్రక్ని అది యాక్చువల్ ఎట్లుందో అట్లా కాకున్నా కానీ మా వర్జన్లో కంపల్సరీ కంప్లీట్ చేసి రోడ్డు మీద దింపుతాం, ఇది మాత్రం గ్యారంటీ. టెస్లా సైబర్ ట్రక్ మీద ఏదైతే మేము కవర్ కప్పినామో ఆ కవర్ని ఇడికించి లేపేస్తున్నాము. ఈ కవర్ తీసుకొని మన వినాయకుని షెడ్ మీద వేద్దాం. పర్రా ఇప్పుడు ఈ వానకాయదాన్ని డబ్బాలు తీసుకొని దాని మీద కప్పుతాం. అస్సలు అయింది. తీసుకోరి కరెక్ట్ పెట్టా కట్టకడ. అరే బస్ ఇది తక్కువ అవుతుందిరా, ఇటు ఎక్కువైంది చాలు. అందుకనే కాలు కొనగొట్టాలరా అని చెప్తా. మరి నువ్వు కాలు ఆనే పెడతావు నాకే జింగిడియా నాకు ఎరకనా మళ్ళీ ఒకటి కొనకుంటే పడదు. కొట్టు ఆ సమానం చేయి మధ్యలో పెట్టినప్పుడు గట్టినే పడుతుంది. అనలేదు దిగు స్టాండ్ తీసేయాలి, చుట్టూ రాళ్ళు పెట్టాలి, ఆ తర్వాత ఇట్లా ఇద్దాం. ఈ మధ్యలో అంటలేదు. బిస్కెట్ కాదు అయితే మొత్తం రావాలి, లేకుంటే మొత్తం రావద్దు, సగం సగం అయితే రావద్దు. నీ లెక్క మెల్ల మెల్ల ఏ సగ వెల్డింగ్ కొట్టలేదని కింద పడుతుండే తిడతామని. ఒక్క కవర్ అయ్యంగానే ఒక్క సైడ్ నుంచే సూపర్ అయింది. వారం రోజులకి ఇన్నే వండు. ఇక 5 రోజులు పెడతాం మ్యాక్సిమం, నాకు తెలిసి 5 రోజులకి ఇన్నే వండుకుంటాం. పోయినసారి లెక్కనే సేమ్. ఇక్కడ కూడా మెకానిక్ ఏమైనా వేసుకోవాలి మీదికి, మనం అంటే ఎక్కుతాం కానీ మా అమ్మకు మా బాబుకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వస్తే పంతులు గారికి కూడా ఇబ్బంది అవుతుంది. సో అందు గురించి ఏమైనా వేద్దాం బేస్. కడిగిపోయారు ఇయ్యో మొత్తం అరిగిపోయింది. ఇది కాడ వేడ తెచ్చినట్టు చెప్పన్నా, ఇంకా హౌసింగ్ బోర్డు కాడ బ్రిడ్జ్ కాడ అమ్ముతారు చూడు, 50 రూపాయలకు 60 రూపాయలకు. కాదు ఇది కట్ చేయడానికి ఇది లేదు. ఇగో దీనికి ఎట్లున్నా ఇది అట్లా లేదు. ఇగో చోర్ బజార్ పోయినట్టుండే ఒకసారి వాడు. చోర్ బజార్ మంచిగా ఉంటాయి. ఇంకా దానిలోనే దొరికినట్టున్నాయి. జింగిడి జింగిడి మంచిగా స్కూల్ ఎంత మంది పని చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒకవేళ మనం బ్లాగ్లో పెట్టినామనుకో, అలా అంటారు అన్నా అని తీసేయరు అన్నా అని. ఇప్పుడు కావాలని కటింపేరా కొట్టినరా అన్నాడు. సుత్తే ఏదైనా కొట్టేది ఉందనుకో, సపోజ్ చెప్తున్నా ఎప్పుడేది ఉందా, ఇది కొట్టేది ఉందనుకో, మన దగ్గర 5 సుత్తెలు ఉన్నాయి రకరకాల. సుత్తుతో కొడితే అయిపోతుందిగా, అది మంచిగా ఉంది కటింగ్ ప్లేయర్, దాంతో పటాపడా అది ఆవురు చంపు చంపిడు పుట్టుకుమని. అది కటింగ్ ప్లేయర్ ఏరా అంటే ఇది 50 రూపాయల బాపది తెచ్చిండి. ఇది ఎందుకు కడుతున్నావు అంటే ఈ కవర్ వచ్చేసి గాలికి బుగ్గలు అవుతుంది. డెకరేషన్ చేసినాం అనుకోండి, ఈ డెకరేషన్ చేస్తే మొత్తం ఇట్లా బయట పెట్టే అంత తన్నుతుంది. అందుకనే మొత్తం బట్ట కడుతున్నాయి. దీనికి గట్టిగా ఉంటుంది, ఇటు రాదు మొత్తం కవర్. రాసుకపోయింది మొత్తం, ఫింగర్ ప్రింట్ పోయింది. చలా రెచ్చిపోకు, చలా గట్టి కూర్చొని గట్టి కూర్చున్నా. బట్ట తిరిగిందా కాదు, అయ్యో ఫింగర్ ప్రింట్ మొత్తం పోయింది. ఏర్పడుతుందా? రాసుకపోయింది అంతా ఎర్రగా.
ఇంతకుముందు కాలు జర దగ్గరకుండే కదా, ఇప్పుడు అయితే కట్ చేసి దూరం పెట్టిన. చూడండి మీరు దగ్గరకుండే ఈడుకుండే మళ్ళీ కట్ చేసి మళ్ళీ దూరం పెట్టిన, ఎందుకంటే కింద పడతారు అందుకోసం తీసిన. ఇప్పుడైతే అది పందిరి దగ్గర వేసుకోదాం. అన్నా మీ కాళ్ళు నా కాలు కాదు మంచం కాలు కొట్టి మీ కాళ్ళే ఫస్ట్ అట్లా కొడితే అయిపోయి మరి సగం సగం పనులు ఎందుకు నువ్వు చెప్పినావా? పెట్టుకోవాలా జర్రైతే సర్స్కా వాడదు. వాడు చేసినా అని తాజు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని రాసుకున్నాడు. నేను రాసుకోలేదు, అది ఎవరు రాసిండి? ఎవరు రాసిరేమో, నేను రాయలేదు. నాకు ఇంకా రానికి వస్తుంది ఇంగ్లీషు. అది కూడా కరెక్టే అనుకో. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో కాగితాన్ని సేమ్ ఫస్ట్ ఎట్లయితే మడత పెట్టుకున్నామో అట్లే మడత పెట్టుకుందాం. Got an ache inside of me. It's a deep hole where I bleed. Oh, can I seal it? You're like an ocean without land. Not a single grain of sand. I'm drifting on it. So cold yet warm. When you hold me, when you close, I know. I'm a lost case, I'm a mess. But everything feels a little bit lighter with you. Something's let me heal. You're making it. ఈ గాలి మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు లేదు. వానకాయదాలను అస్సలే కట్టనిత్తలేదు. అయినా సరే తన్నాడు ఫినిష్ చేస్తున్నాం. ఇక పూరా అక్కడికి కూడా కట్టాలరా ఇట్నే సేమ్. పూరా గాలి బాగా వచ్చింది అనుకో ఆగమవుతుంది. దగ్గర గంటన్నర కష్టపడిన తర్వాత ఈ వానకాయల ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు వానకాయలు మొత్తం వేసిన తర్వాత ఇట్లేదో కనిపిస్తుంది మన వినాయకుడి మండపము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ కట్టెలు అవోటి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నిటిని హైడ్ చేయాలి. వీటిని హైడ్ చేయాలంటే నెక్స్ట్ మన పని ఏంది, బట్ట కొట్టుడు. నిన్న తెచ్చినాక బట్ట డెకరేషన్ ఆ డెకరేషన్ ఏదైతే క్లాత్ తీసుకొచ్చినామో దాన్ని యూజ్ చేసి మంచిగా ప్రాపర్గా మొత్తం కూడా డెకరేషన్ వేసుకుందాం. దానికంటే ముందు మొత్తం తాళ్ళు ఉన్నాయి కదా మనం లిప్తురు, ఈ తాళ్ళని అన్నింటినీ ఇటు సైడ్ నుంచి ఇటు సైడు ముంగటి నుంచి వెళ్ళి వెనకకు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఏంటిది ఇప్పుడు ఎందుకురా ఒంటరి ఉంటే మంచి ఉంటుంది, పనం అవుతలేదా? ఎత్తి పెడితే అయిపోతాయి ఇంకేటిగా. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఎస్టర్డే వ్లాగ్లో నేను మీకు 3 రకాల డిజైన్స్ అయితే చూపెట్టిన వినాయకుని దగ్గర డెకరేషన్కి. దాంట్లో 3rd నెంబర్ ఏదైతే ఉందో మీలో చాలామంది దాన్ని లైక్ చేసారు. సో మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఆ 3rd నెంబర్ డిజైన్ ఇప్పుడు దీంట్లో అయితే వేయబోతున్నాం. రామ్ డిజైన్ గుర్తుకుందిగా, సేమ్ అదే డైమండ్ షేప్లో ఫస్ట్ మొత్తం వైట్ కొట్టాలి, తర్వాత బ్లూ కలర్తో డిజైన్ చేయాలి. సో అదే టైప్లో ఇప్పుడైతే వేయబోతున్నాము. ఫటాఫట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను తెచ్చుకున్న క్లాత్ వచ్చేసి ఇక్కడ అయితే ఉంది. అమ్మా 20 రూపాయలే అట్నే ఉంది. సో మొత్తానికి ఒక అర్ధగంట కంటే ఎక్కువ కష్టపడ్డ తర్వాత మీరు చూడొచ్చు మనది ఒక లేయర్ అయితే అయిపోయింది వైట్ కలర్ది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇంకొక లేయర్ వేస్తున్నాము. ఇంకో లేయర్ వేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ దీన్ని డిజైన్గా కొట్టుకొని పోయినాము, కాకపోతే వెనకాల ఉన్న బ్లూ కలర్ బట్ట ఏదైతుందో అది దీన్ని డామినేట్ చేస్తుంది, బ్లూ కలర్ కవరు. సో అందు గురించి డబల్ వేస్తున్నాం. డబల్ వేసినాం ఒకసారి వేస్తూ పెట్టరా వీడియోలో, అది పెట్టరు.
ఇప్పుడు ఇట్లా మేము ఏదైతే కలర్తో దీన్ని డెకరేషన్ చేయాలనుకుంటామో ఆ కలర్ మంచిగా కనబడుతుంది అట్లా నీట్గా. సో ఇట్లా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు బాబాయ్. తేడా ఉండదు నాకు తెలిసి, రెండు కట్టే కనబడతాయి. చూడు అల్లా వీడియోలా చూడుగా ఇక్కడ కవర్ ఎట్లా కనబడుతుందిరా ఇప్పుడు ఇక్కడ చూడు వెనక వైట్ కలర్ కింద కొట్టిన కొద్దిగా ఎట్లా అంటే బ్లూ కలర్ మళ్ళీ చింపుకుంటది. ఏం కనబడి మళ్ళీ బ్లూ కలర్ వస్తాయి ఎట్లకి అదే వస్తుంది మళ్ళా. చుట్టూరుగా అయిపోయింది అంతా. ఆంచులు ఇక్కడ వరకు వీంచులు అడిగి కొడితే అయిపోతుంది. మళ్ళీ 1 more టైం రావాలి వీళ్ళకి. అది ఏదో ఏ కలర్, బ్లూ కలర్ కదా, బ్లూ కలర్ కొట్టుకుంటూ రావాలి. మళ్ళా లోపల తీస్తుండు. వైట్ బట్ట కొట్టుడు అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. డబల్ లేయర్ అయితే కొట్టినాం, సాల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ బ్లూ కలర్ బట్ట అయితే కొడుతున్నాం. బ్లూ కలర్ బట్ట ఎట్లా అంటే డైమండ్ షేప్లో అయితే వస్తాయి. ఇట్లా మీరు ఆల్రెడీ ఫోటోలో చూసారు కదా, సేమ్ అదే విధంగా ట్రై చేస్తున్నాం. యా ఇప్పుడు ఒక లుక్ వస్తుంది వైట్ కలర్లో బ్లూ కలర్. కోతిగా నీ ఫేవరెట్ కలర్ ఏంటిరా? కొత్తి ఆరెంజా? నీకురా లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది, రామచిలక కలర్. తురుకోలది అది కాదు మరి థిక్ గ్రీన్, లైట్ గ్రీనే ఎత్తారు ఇంట్లో. వీళ్ళ ఇంటికాడ మొత్తం అవే ఉన్నాయి మనం పోయినప్పుడు. అదే కలర్ ఫేవరెట్. లైట్ గ్రీనా? నీకురా? నాకు బ్లూ. అరే తాజ్గా డాడీ రే నీ ఫేవరెట్ కలర్ ఏంటిదిరా? అన్న ఆకుపచ్చ కలర్ అన్నా. కాదు ఫేవరెట్ కలర్ అంటే ఏంటిదన్నా అంటారు. నీ ఫేవరెట్ కలర్ ఆట అది అంతే. అది ఫేవరెట్ కూర ఏంటిది అన్నాడు వాడు. చికెన్ అంటాడు. వీడియోలో ఎట్టున్నారు, వీడియోలో సన్నగా ఉన్నది, దొడ్డుగానే మంచిగా ఉంటుంది. ఇంకా దగ్గర ఫుల్లింగ్ ఉంటుంది. ఓకే ఓకే డన్ డన్. మంచిగా ఉంది. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే చుట్టూ కొట్టాలి మళ్ళా. బాబాయ్ మళ్ళా దొర్రు. అన్నాడు అన్ఫార్చునేట్లీ దాంట్లో అగ్ని పరీక్షలను అయితే అవుట్ అయ్యి వచ్చిండట. నువ్వు సెలెక్ట్ అవుతావు నాకు మస్తు ఓపెన్ అయ్యాలి సార్. అవునండి, మీరు కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. చెప్పిన చెప్పారు. కాకపోతే ఇక నేను బెస్టే ఇచ్చిన. ఇక అది రిజెక్ట్ అవ్వాల్సిందే, జడ్జిల నిర్ణయం అయిందా. ఇక నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం అన్న ఇక బెటర్గా ట్రై చేయాలి. మంచి కంటెంట్. ఫస్ట్ నాడే చెప్పిన ఆ రోజు పోయేటప్పుడు కూడా కరెక్ట్ మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్. ఒకవేళ సెలెక్ట్ అయితే 100% నా నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పిన. కాకపోతే మనవాడు ఏంగైతే ఈసారి కాకుండా నెక్స్ట్ అటెంప్ట్ అంటే అదే ఏదేమైనా నా ప్రయాణం అంతలో మీ సపోర్ట్ ఉండాలి. ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ మన ఛానల్ నుండి చేసే ఈ ఎక్స్పెరిమెంట్స్ అయినా మనకు సైన్స్ అంటేనే తెలుసు, ఇన్నోవేషన్ ఆఫ్ న్యూ ఐడియాస్. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలి. మేము అన్న నేను కలిసి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాం. మన డైలాగ్ సిద్దిపేట మాది కూడా సిద్దిపేటనే. సైబర్ ట్రాక్ చూసినా సిద్దిపేటలో యాక్చువల్లీ చూపిస్తా. మేము తయారు చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం సైబర్ ట్రక్ మోడల్. ఇది వాడిన ఇంజన్లు ఏంటో తెలుసా? స్కూటీ ఇంజన్లు. వీటిని యూజ్ చేసి తయారు చేస్తున్నాం. ఓకే, స్కూటీ సైబర్ ట్రక్ అంటే దీని స్పెసిఫికేషన్స్ ఎట్లా? మన ఇండియా లేదు ఇప్పటి వరకు, బయటనే ఉంది సైబర్ ట్రక్. దాని మోడల్ తయారు చేస్తున్నాం మేము స్కూటీ ఇంజన్స్తో. ఇది 1 month నుంచి హోల్డ్ ఉన్నది, వేరే ఇంజన్స్ తెప్పిస్తున్నా. దాంతో మళ్ళీ స్టార్ట్ చేయాలి. అదే నాకు నువ్వు సెలెక్ట్ అవుతావని ఉండే తెలుసా, మస్తు ఓపెన్. నాకు నేను అడిగినలే ఆ రోజు 2-3 సార్లు. నేను కూడా సీజన్ 7లో ప్రయత్నిస్తే అది అవ్వలేదు. ఇంకా మంచి కన్సిస్టెంట్గా ఫోకస్డ్గా ట్రై చేసిన. నేను అక్కడ ఆన్సర్స్ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చేసిన. ఓకే బెస్టే ఇచ్చింది అనిపించింది, కానీ ఇంకా అది అవ్వలేదు. కానీ అవుతుందని నేను అనుకున్నా. ఇంకా సమీప భవిష్యత్తులో చూద్దాం. ఇంకా అన్నతో కలిసి మంచి వ్లాగ్స్తో కూడా నేను మీ ముందుకు వస్తా. ఎందుకంటే ఒక ఫుడ్ బ్లాగ్, మంచిగా లంచ్ విత్ అవర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లేదా కాఫీ విత్ సిద్దిపేట, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సిద్దిపేట మోడల్ కాఫీ అని ఒక మంచి ప్లాన్ చేసి మనం. ఎందుకంటే క్యాంపింగ్ పట్టుకపోతాం మాతోనే వస్తా. క్యాంపింగ్ పట్టుకపోతాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ ఈజ్ ఫుడ్ లవర్.
మంచిగా ఫుడ్ మంచిగా పోయి ఒక కోడిని కోసుకొని మంచిగా తిందాం సార్ చేస్తూ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు. సో ఈరోజు వ్లాగ్లో కూడా చాలా యాక్టివిటీస్ అయితే మీరు చూసిరు కావచ్చు. మీరందరూ కూడా ప్రిఫర్ చేసినట్లుగానే 3rd నెంబర్ మండపం ఏదైతే ప్లాన్ ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేసినాం. పైన వేసింది మీకు చూపెట్టలే కదా, మెయిన్ వీడియో షూట్ చేసి వచ్చిన తర్వాత పైన తీసేసినాం అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, దీంట్లో కూడా లేదు, పైన వేసింది మొత్తమే తీయలేదు. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వ్లాగ్. అండ్ స్టార్టింగ్లో నేను చెప్పిన సజెషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.